Welcome back to another conversation. ఈరోజు వాంట్ డిస్కస్ అబౌట్ స్కామ్ అని వచ్చారా ఇంకా ప్రూవ్ అవ్వాలా ఇంకా ప్రూవ్ అవ్వలేదు. బట్ అట్లీస్ట్ యుఎస్ ఎక్కిచేసింది కదరా నెంబర్ 1 చైర్మన్ ఆఫ్ అదానీ ఎంటర్ప్రైజ్ ఎనర్జీ వాట్ ఎవర్ దట్ ఇస్ మిస్టర్ అదానీ. బేసిక్గా యుఎస్లో న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇనిషియల్ ఇది ఫైల్ చేసింది షోయింగ్ దట్ అదానీ తాత ఫర్ హిస్ బెనిఫిట్ అట్లీస్ట్ ఒక 6 గవర్నమెంట్స్కి స్టేట్ గవర్నమెంట్స్కి హ్యూజ్ సమ్స్ ఆఫ్ మనీ ఇచ్చాడు. ఇన్ రిటర్న్ దే విల్ బై హిస్ పవర్ హైయర్ ప్రైస్. కాలువబాయ్ అసలు 2 విషయాలు రా. అసలు ఎస్ఈసి ఐ మీన్ అగైన్ నేను ఇంకొద్దిగా డీటెయిల్గా చెప్తా. దెర్ ఇస్ అ గవర్నమెంట్ బాడీ విచ్ వాస్ ఫార్మ్డ్ టు యాక్ట్ యాజ్ అ మీడియేటర్ బిట్వీన్ private company which is trying which manufactures or produces electricity, solar power, and mediator between this private company and state governments who buy, or state SECI. governments or SECI. Full form ఏంటి బాబాయ్? SECI. Sun Energy Corporation of India. Okay, but a government body, right? Yeah. So it acts as a mediator between private the solar companies and whoever produces this electricity and the distributors, which is again most of the times it's state governments. So దానికి మీడియేట్ చేసినందుకు 7% వస్తుందంట బాబాయ్ కట్, రైట్? సో నువ్వు అన్నావు కదా సిక్స్ స్టేట్ గవర్నమెంట్స్ అని. దాంట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు అండ్ దెర్ ఆర్ 3 more. ఐ థింక్ జార్ఖండ్, తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ. కానీ బాబాయ్ ఇంట్రెస్టింగ్ ఏం తెలుసా, మొత్తం 2,050 కోట్లు ఉంటుంది బాబాయ్ జస్ట్ బ్రైబరీ కోసం వాళ్ళు వాడిన మనీ. దాంట్లో 1,750 crores జగన్, అంటే జగన్ ఇన్ ద సెన్స్ ఆంధ్ర గవర్నమెంట్కే వచ్చాయంటారా? అరే అంటే ఇట్ మేక్స్ ఐ మీన్ నాట్ ఇట్ మేక్ కాదు, ఇట్ మేక్స్ సెన్స్ కాదు. అని ఆంధ్ర బేసిక్గా ఇట్ ఈస్ అ కొలాబరేషన్ బిట్వీన్ అదానీ ఎనర్జీ అండ్ దిస్ యుఎస్ కంపెనీ కాల్డ్ Azure Power అంటే బాబాయ్. Azure Power, I think it's Azure Power. It's public in New York Stock Exchange. Trade అవుతుంది, రైట్? వాళ్ళే. సో బేసిక్గా why SEC got involved is because there is a collaboration from one of the US-based companies, and that company took loans and took loans from bonds, whatnot, and it used that loans to bribe in a foreign country or investing in a foreign country and using that money to bribe. సో యూఎస్లో ఒక లా ఉంది బాబు, నాకు ఎగ్జాక్ట్లీ దాన్ని ఏమంటారో తెలియదు. బట్ ఓవరాల్ మ్యాటర్ ఏంటంటే, నువ్వు యూఎస్లో మనీ రేజ్ చేసి ఆ రేజ్ చేసిన మనీని ప్రపంచంలో ఎక్కడైనా, అంటే యూఎస్లోనే కాదు, సావరిన్ నేషన్లోనే కాదు, యూఎస్ బయట కూడా ఎక్కడైనా నువ్వు లంచాలు ఇవ్వడానికి కానీ, మనీ లాండరింగ్ కానీ, అంటే హవాలకు కానీ, ఇంకో కేటగిరీ ఉంది బాబు. ఈ 3 కేటగిరీలో దేనికి వాడినా ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్. ఏంటి? యూఎస్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ యుఎస్లో ఫండ్స్ రేజ్ చేసి ఏంటి సోలార్ ప్లాంట్లు పెట్టడానికి, ఆ ఫండ్స్ నుంచి 2,500 కోట్లు ఎంతో పక్కకు పెట్టి అవి లంచాలకి ఇచ్చారు కాబట్టి ఇట్ బేసిక్గా ట్రిగర్డ్ దట్ లా దే హ్యాడ్. అందుకని దాన్ని బేస్ చేసుకుని కేసు ఫైల్ చేశారు. కానీ ఎటకారం ఏంటంటే, దే హ్యాడ్ ఆల్ ద ప్రూఫ్స్ బాబాయ్. క్లీన్ గా రాసుకుంటూ వచ్చారు 35 పేజీల్లో. ఎవరికి ఎంత, ఏ డేట్ లో ఎవరెవరికి ఎంత ఎంత ఇచ్చారు. వాళ్ళ కొడుకు ఫోన్ దొరికిందంటరా, దట్ గై నెఫ్యూ. ఓకే, ఆ నెఫ్యూ ఫోన్ దొరికిందంట. అండ్ దెన్ ఓపెన్ దేర్ ఫోన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసలు చిట్టాలాగా ఉన్నిందంటరా. ఇది A to B, B to C, C to D అని నీట్ గా ఉన్నిందంట. అండ్ దట్స్ ఐ మీన్ కానీ చాలా సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ కదరా అది, కాదా? వేర్ ఇట్ విల్ గో ఫ్రమ్ హియర్. సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ కాకపోతే అడ్మిట్ చేసుకోదు బాబాయ్ కోర్టు. ఇంకా ఎవిడెన్స్ పట్టరా అని చెప్పి రిజెక్ట్ చేసేసేవాళ్ళు అక్కడే. అది ఉన్నాయి కాబట్టి దే అడ్మిటెడ్ ద కేస్. That too when dealing with a country like India where diplomatic relations are at stake when things like this happen. అరే అదాని అంటే ఎవడరా? బేసిక్గా బీజేపీ అంటే ఒక రకంగా అంటే అంతే కదా బాబాయ్, అదాని అంటే బీజేపీ. అండ్ కాదు బాబాయ్, అసలు నేను ఆలోచిస్తుంది బాబాయ్, ఇప్పుడు మన ఆంధ్రానే ఎగ్జాంపుల్ తీసుకో బాబాయ్. ఎండ్ కన్స్యూమర్కి గవర్నమెంట్ కరెంట్ రేట్లు పెంచేస్తుంది అని ఒక 2 రోజులు అరిచి 3వ రోజు వాళ్ళ పనులు చేసుకుంటారు తప్పితే అసలు ఎంత పెద్ద స్కామ్ బాబాయ్.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు at present they're purchasing they're purchasing unit for ₹1.96 పైసా అంటారు, అంటే అదే 1.96, రైట్? ఇప్పుడు ఈ అదానీ దగ్గర నుంచి, సో బేసిక్గా మొత్తం ఈ ఈ ప్రాజెక్ట్లో ఈ హోల్ ఈ స్కామ్లో ఆంధ్ర గవర్నమెంట్ ప్రామిస్డ్ అదానీ అండ్ అజూర్ పవర్ దట్ దిల్ బై 12 gigawatts of power and power, which is For again next 25 years అది కూడా. next 25 years అది. Oh, okay, interesting. So yeah, 12 gigawatts, which is 12,000 1 gigawatt 1000 megawatts. And I did conversion because మిగతా స్టేట్స్ ఎంత పర్చేస్ చేసాయని చూసినప్పుడు 65 megawatts అన్నారు. So yeah, so we are purchasing 75% of this collaborated or collaboration లో. ఎంత దారుణం అంటే ఆ అగ్రిమెంట్ లో అదాని వాళ్ళు మెన్షన్ చేశారంట 2.96 యాక్చువల్ ప్రైస్ పర్ యూనిట్ మేము డిస్కౌంట్ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి, చేసేదే యదవారం, అండ్ దెన్ డిస్కౌంట్ ఇస్తున్నాం, అండ్ దెన్ వీఆర్ గివింగ్ ఇట్ అట్ చీప్ రేట్, ఐ మీన్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఆఫ్ ₹2.49 అంటారా, 2.5 అంట. ఏంది ఆంధ్ర గవర్నమెంట్ ఈ స్కామ్ ని సక్సెస్ఫుల్ చేయడానికి 50 పైసా ఎక్కువ పెట్టి ₹0.50 ఎక్కువ పెట్టి ఉంటుంది. బాబాయ్ అరే నీకు హాఫే కనిపిస్తుంది, ఫుల్ మ్యాటర్ చెప్పనా? సో ఇప్పుడు నామినల్ రేట్ 1.9 ని 2.5 కొంటున్నారా? అది కాకుండా ఆ పవర్ జనరేట్ అవుతుంది అక్కడ, అటు రాజస్థాన్, గుజరాత్, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ట్రాన్స్మిషన్ వేసుకోవాలా? ఆ ట్రాన్స్మిషన్ ఫీజు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కడతానని చెప్పింది. బాబాయ్ నీ వీడియో స్టక్ అయింది, ఒక్క సెకండ్ ఆగు. నువ్వు చెప్పావు కదా 2.9ది డిస్కౌంట్ 2.5 కొంటున్నారని. అదే కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దట్ అంట, అది ఎక్కడో గుజరాత్లోను రాజస్థాన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా పవర్, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో దానికి ఆ ట్రాన్స్మిషన్కి యూనిట్కి ₹5 ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది స్టేట్ గవర్నమెంట్. అరే కాదు బాబాయ్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ₹5 యూనిట్కి 5 జస్ట్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్. ట్రాన్స్మిషన్కి గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్మిట్ చేసినందుకు ట్రాన్స్మిషన్ ఫీజు కింద యూనిట్కి ₹5 కూడా ఒప్పుకుంది. బట్ won't they have leverage to negotiate? I mean, వాళ్ళకి ఆ పవర్ ఉండదు నెగోషియేట్ చేయడానికి, that they have to set up these in Andhra and will subsidize land. అరే అంత ఆలోచిస్తే లంచం ఎంత తీసుకుంటారా? అది నిజమే. బట్ అరే 1,700 crores is too much బాబాయ్, just for bribing the state government. 1,700 crores ఇచ్చినందుకు నెక్స్ట్ 25 years అదాని గ్రూప్ కి 16,000 crores ప్రాఫిట్. 25 years లో 16,000 crores ప్రాఫిట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్మిషన్. టూ మచ్ బాబాయ్. ఇప్పుడు ఏమంటారు, నేను అది చూసాను రా, అజూర్ పవర్ ఇట్స్ నథింగ్, ఇట్స్ వర్త్ 40 million, ఐ మీన్ మార్కెట్ క్యాప్ $40 million అండ్ ద స్టాక్ వాళ్ళకేం పెద్ద ఫరక్ ఏం పడలేదు. ద స్టాక్ వాజ్ నెవర్ డూయింగ్ వెల్ ఎనీవేస్. ఫరక్ పడింది అదానికి. ఎప్పుడు షెల్ కంపెనీ లాగా అనిపించదు అసలు. ఐ మీన్ as soon as you look at what they do, I mean it's straight off Shell and the people who are leading in leadership and all that, if you see it's pretty evident it's Shell. అక్కడ స్టాక్ మార్కెట్ ఏమైంది ఈ న్యూస్ బయటకు వచ్చినాక? అదేరా, నిన్న న్యూస్ బయటకు వచ్చాక ఆబ్వియస్ గా పడింది, ఎక్సెప్ట్ ఫర్ వన్ అదాని పోర్ట్స్ తప్పితే మిగతా అన్ని పడినట్టున్నాయి. ఎంతో కొంత రెడ్ లో అయితే ఉన్నాయి. కాదు బాబాయ్, ఇప్పుడైతే మెన్షన్ చేద్దాం అనుకున్నాను బాయ్, ఇది ఇంకొకటి ఓవర్ ద పీరియడ్ 25 years, రైట్? అసలు ఈ ఇయర్ అంట దేవర్ సపోజ్ టు సప్లై 2,000 megawatts అండి బాబాయ్. అసలు ఇంతవరకు అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదంట. అరే మరి ఇంకా దీంట్లో ఈ మొత్తం ప్రాసెస్ లో గవర్నమెంట్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఏంట్రా? సో ఇట్ హ్యాస్ టు మేక్ షూర్ థింగ్స్ గో స్మూత్. కానీ ఇప్పుడు బ్రైబ్ చేసిన 17 కోట్లకి లెక్క ఎవరు చెప్తాడు? అంటే డైరెక్ట్ గా జగన్ అండ్ కో పాకెట్లకి వెళ్ళే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ లేదు. మరి లంచం అంటే ఎప్పుడు ప్రైవేట్ వ్యక్తుల పాకెట్కి వెళ్తారా? గవర్నమెంట్కి లంచాలు ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ డైరెక్ట్ ఎంఓయూలు రాసుకుంటారు. ఆ మొత్తం 17,000 చిల్లర ఎంతైతే ఉందో ఆ మొత్తం జగన్ దగ్గరికి వెళ్ళి ఉండట్లేదు. ఆబ్వియస్లీ స్ప్లిట్ అయితే వెళ్తావులే కానీ, బట్ మొత్తం జేబుల్లోకి వెళ్ళి నీకు డైరెక్ట్గా జగన్ జేబులో కనిపించవు కానీ మా లేదు.
బినామీ పక్కన పెట్టి బాబాయ్, సెంట్రల్లో సగం లేసిపోయి ఉంటుందిరా. ఆబ్వియస్ గా స్టేట్ లో వీళ్ళు సర్వే అవ్వాలంటే సెంట్రల్ వాళ్ళందరికి ఇచ్చుకుంటూ రావాలిగా పెద్దవాళ్ళకి. ఇచ్చే ఉంటారు అన్ని. మ్మ్. కానీ అరే ఇది ఒక్కట్రా బయటపడింది, ఎన్ని చేసి ఉంటారా 5 years లో. అవునా, 100%. ఎన్నో ఉంటాయి కదా. కాదురా, అదానీ సమ్ స్టాక్స్, ఇఫ్ యూ లుక్ ఎట్ అదానీ స్టాక్స్, దర్ సిమిలర్ టు ఏమంటారు, సిమిలర్ టు మన గేమ్ స్టాక్ ఉంటుందిగా, ద మోస్ట్ వాలటైల్ స్టాక్. గేమ్ స్టాక్ కి సిమిలర్ ఉంటుంది. అట్లీస్ట్ గేమ్ స్టాక్ పీపుల్ నో అండ్ దే ఏబుల్ టు సీ ద బ్రిక్ అండ్ మోటర్ అవుట్లెట్స్. ఓ వీళ్ళు సీడీలు అమ్ముతారు పాడు పడిపించి. వీళ్ళు హాఫ్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ నో వై. అరే అసలు ఏం చేందో ఉంటారా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో. పవర్ అంటాడు, ఎనర్జీ అంటాడు, గ్రీన్ అంటాడు. ఏమో అసలు. కానీ ఆల్మోస్ట్ నేచర్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తో బిజినెస్ చేస్తున్నాడు బాబాయ్ అదాని బాబాయ్. కోల్, సోలార్, విండ్, పోర్ట్స్, ఎయిర్, మెటల్స్, గ్యాస్ ఏదో ఉన్నట్టున్నాయి, కెమికల్స్ అండ్. దీనికి ఇంకొక స్కామ్ కూడా వచ్చింది బయటకి. కోల్ది అంటే స్కామ్ అని చెప్పలేదు, ఇంకొక అలిగేషన్ వచ్చింది తెలిసే. అపారెంట్లీ ఇండియాలో ఉన్న ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే కోల్ కాకుండా ఇండియాకి ఇంకొక అట్లీస్ట్ 17 to 18% ఆఫ్ కోల్ బయట దేశాల నుంచి వస్తుంది బాబాయ్. సో ఆ కోల్ అదానికి ఏవో మైన్స్ ఉన్నాయంట థాయిలాండ్, మయన్మార్ అటు సైడ్. అక్కడ బేసిక్ గా ఒక టన్ అరౌండ్ 5,000 రూపీస్ అనమాట, ఒక టన్ ఆఫ్ రా కోల్. అది ఇక్కడ కంపెనీలకి హీ సెల్లింగ్ ఇట్ ఫర్ 75,000 రూపీస్ ఎంతో. ఏంటి 5,000ది 75,000కి. మళ్ళీ ఏంటో తెలుసా, ఆ కోల్ అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేది అదాని గ్రూపే, అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేది అదాని లాజిస్టిక్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే పోర్ట్ ఏది అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ కంపెనీస్ కి సప్లై చేసే ఇది అదాని. మొత్తం ఎంటైర్ సప్లై చైన్ వాడితే ప్రతి చోట మనీ తీసుకుంటున్నాడు. అండ్ హీ హాస్ అ హ్యూజ్ మార్జిన్ ఆన్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్. ఇంపోర్ట్. యారా, అరే మనం అనుకుంటాం కానీ, నేను అంకుల్తో నేను మాట్లాడతా బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎన్ని సాగుతాయి తర్వాత అంత పోతుంది అని అనుకున్నాను. కానీ నౌ దట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ a mammoth రా. I mean Adani as a whole is a mammoth. I mean ఎవరికి ఉండదు రా ఆశ, irrespective of which government is in power, it's all about money end of the day, kada. So he's too big to, I think he's too big to not fall, I wouldn't say fall, but he's too big to I don't fail in a way, kada. అంటే ఏమో, బట్ ఐ ఫీల్ లైక్ ఆయనకి మాత్రం లైక్ కంపల్సరీ స్పెషల్ అటెన్షన్ అయితే ఇస్తున్నారు కదా ఈ గవర్నమెంట్ లో, డెఫినెట్లీ. అది ఐ థింక్ ఇట్ బికేమ్ టూ బిగ్ ఇన్ ద మోడీస్ గవర్నమెంట్. Okay, so yeah, I was taking Reliance as comparables. I mean I don't think that's appropriate. ఎందుకంటే Reliance is a good old, or I don't want to put it as good old, but very old and established brand, right? Systematic. Yeah. ఇది టూ బిగ్ టూ సూన్ బాబాయ్. లైక్ జస్ట్ too big too soon. 5 to 7 years లో ఇట్స్ అ వెరీ ఇన్ఆర్గానిక్ గ్రోత్. అలాంటి ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఉన్న కంపెనీస్ కి ఎప్పుడు ద వాలటిలిటీ హిట్స్. 100%. Too big too soon. Inflated name, fame, everything, financials and everything. అసలు కానీ పెంట ఏంటంటే బాబాయ్, లైక్ అప్పుడు ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారంటే వాడిని. అప్పుడు హిండర్బర్గ్ వచ్చినప్పుడు కూడా లైక్ మన సెబీ ఉంది చూడు, ఇట్ డి నాట్ సే ఎనీథింగ్. మన సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది, ఏ మిస్టేక్స్ లేవు అదాని అని, ఇట్స్ క్లీన్ చిట్ అని. ఇంకా ఇది ఉంటే చూడు, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కొట్టేశారు, ఇది కొట్టేశారు, లైక్ ఏంటి ఆడిటర్ జనరల్ ఉంటారు చూడు, ఆడిట్ స్టాఫ్, దే ఆల్సో గేవ్ అ క్లీన్ చిట్. వీళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చి వెళ్ళి అక్కడ దొరికాడు ఎవిడెన్స్ సహా. అది పర్సనల్ ఫోన్ నుంచి బుక్ అయిన ఎవిడెన్స్. ఇంట్రెస్టింగ్. See, అలా నడిపిస్తున్నారు సిస్టమ్ ని. Anyways, let's see where it goes. I think it'll die down, బాబాయ్.
It's too. It will die down unless US calls him for ఇది. అరే వీళ్ళందరూ దెర్ ఇస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్, ఇట్ విల్ డై డౌన్. ఐ మీన్ ఎంత మనం బై ద వే ఇంకొక గుడ్ న్యూస్ Hmm. చెప్పిన నీకు దానికి. Hmm. మన ట్రంప్ బాగా ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఏ లా న్యూస్ చేసుకుని అయితే ఈ యుఎస్ లో కోర్ట్ కేసు ఫైల్ చేశారో ఆ లాని తీసేద్దాం అనుకుంటున్నాడు. అవునా? సో ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చాలా దేశాల్లో లంచాలు ఇవ్వకపోతే పనులే జరగవు, ఇలా మీరు Hmm. లంచాలు ఇచ్చే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే యుఎస్ కంపెనీస్ వెనకబడిపోతాయి అని వాడు ఆర్గ్యుమెంట్. సో హీ వాంట్స్ టు No. అవాయిడ్ దట్. ఇది ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఏమన్నా మనోడు దులిపేసుకుని చూడు అని వస్తాడు. ఇంట్రెస్టింగ్. అలా కాకపోయినా బాబాయ్, ఈవెన్ ఇఫ్ లా ఎగ్జిస్ట్, ఐ థింక్ ఇట్ ఐ మీన్ మనం ఎంత ప్రాసిక్యూట్ చేయాలి, న్యాయం గెలవాలి, సోదంతా మాట్లాడినా ప్రాక్టికలీ దిస్ విల్ ఆల్ ఫ్లై దిస్ డస్ట్ ఏముంది, డస్ట్ టూ సూన్. సెటిల్ ఇట్ అవుట్ సైడ్. ఒకవేళ ఇఫ్ హీ థింక్స్ హీస్ గెటింగ్ క్లోజర్ టు Yeah. కన్విక్షన్, సెటిల్ ఇట్ అవుట్ సైడ్ ద కోర్ట్. ఏముంది, Hmm. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విల్ సే pay this much amount of money. Penalty is also negotiable. Governments will involve, and BJP has 4 more years, 4.5 more years solid. Yeah. And Trump Baba is a good friend కదా. అయిపోయింది బాబాయ్. చూసా మన కాన్వర్సేషన్ లోనే ఇట్ ఆల్రెడీ డైడ్ డౌన్. I think he's gonna void it off అంతే. దాని మీద ప్రేమతో చేస్తాడు అనట్లేదు కానీ, బట్ ఓవరాల్. ఓకే, all right బాబాయ్, let's not discuss about this so much. అందరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి they know, and అరే ఇట్స్ క్వైట్ ఫ్యాసినేటింగ్ బాబాయ్. ఏంటి ఇప్పుడు ఇలాంటి వచ్చిన వెంటనే, బిఫోర్ ఇట్ యూస్ టు బి పీపుల్ లుకింగ్ అట్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ గెటింగ్ టు నో స్టఫ్, ఇక్కడ there are trading channels and YouTubers immediate గా బాబాయ్ ఆగ మేఘాల మీద they put content out, and it's nice to see that. కానీ సాడ్ థింగ్ ఏంటంటే, అంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి స్కాములు బయటకు వచ్చినా, ఏం బయటకు వచ్చినా, లైక్ పీపుల్ యూస్ టు బి షేమ్ఫుల్ ఆఫ్ దోస్. పబ్లికే కాదు, చేసిన వాళ్ళు కూడా దే యూస్ టు ఎదర్ రిజైన్ ఆర్ పబ్లిక్ అపాలజైజ్ చేసి, లైక్ అంతెందుకు కూడా మన చిన్నప్పుడు మన సత్యం రామలింగరాజు వెన్ ఆ స్కామ్ బయటకు వచ్చినప్పుడు హీ అపాలజైజ్డ్ టు ద పబ్లిక్ అండ్ దెన్ హీ వెంట్ టు జైల్, హీ రిజైన్డ్ యాజ్ అ CEO. కానీ ఇప్పుడు అసలు ఏమి సిగ్గే లేదురా, నేను చేయాల అంత ఓపెన్ గా కనిపిస్తున్నా, నేను చేయాల. జనాలకి టాలరెన్స్ లెవెల్ పెరిగింది బాబాయ్, బికాస్ మోర్ మనీ పెరగట్లేదు రా, అదే ప్రాబ్లం. అవును. అరే ఇంకా లాని ఒక సిటిజన్ అయిన నువ్వే అప్హోల్డ్ చేయకపోతే ఇంకా పొలిటీషియన్స్ ఎలా అప్హోల్డ్ చేస్తారు బాబాయ్? లైక్ నువ్వు ఇప్పుడు వెళ్ళి వీడు తింటున్నాడు అని అన్నావు అనుకో, ఎవడు తినట్లేదురా అన్నావు అనుకో, దెన్ యు ఆర్ ఇంజెక్టింగ్ యువర్ డెమోక్రసీ ఇన్ అ బ్యాడ్ వే. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ ఆర్గ్యుమెంట్. అంతే బాబాయ్, మనలాంటి వాళ్ళు మాట్లాడుకొని బాధపడడం, లేకపోతే వి ఫీల్ సారీ ఫర్ వాట్స్ గోయింగ్ ఆన్, బట్ దిస్ విల్ ఆల్వేస్ బీ ద కేస్. థింగ్స్ వోంట్ చేంజ్ బికాస్ politicians' mindset, babai, until politicians think of anything that they are involved in has to eventually benefit at least some percentage to their personal needs, this never would change, babai. పొలిటీషియన్స్ తప్పు కూడా కాదు, మనుషులు తప్పు కూడా. లైక్ ఇఫ్ జనాలు నువ్వు మా గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకోవడానికి మాత్రమే ఇక్కడ ఉంటే నేను నీకు ఓటు వేయను అంటే అంత అలా బరితెగిచ్చారు కదా. మనం కూడా డైల్యూట్ అయిపోయాం అంతే. లైక్ న్యూస్ పేపర్ లో చూస్తాం, వాడంత తిన్నాడు వీడంత తిన్నాడు, పెచ్చలైట్ ఎప్పుడు పట్టించుకోడు అంతే. రైట్, అండ్ దెన్ నువ్వేనా అడిగితే ఎవరు తినట్లేదులే అని ఒక కామన్ ఆర్గ్యుమెంట్ ఇస్తావు. సో నో వన్ కెన్ ప్రొటెక్ట్ యూ అలా అంటే. వన్ డే ఇట్ విల్ కమ్ అండ్ ఈట్ యువర్ యాస్ ఓన్లీ అంతే. ఆల్రైట్, ఓకే, లెట్స్ wrap up. Bye. Hope people listening to this learn a thing or two from our conversation. Well guys, catch you up in our next one. Until then, take care, stay safe, bye.